మన ప్రేమని పరీక్షించుకోవడానికి ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రోజు నీతో పాటు గుడికొచ్చిన నీ లవరు ప్రేమేడి? కొంప తీసి ఇద్దరు విడిపోయారా ఏంటి? ప్రేమ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారే. ఎందుకు తీసుకెళ్ళినా సరే నువ్వు భయపడాల్సిన పనేం లేదు. నేను మా మేడంతో చెప్పి విడిపిస్తాను. మీనాక్షి గారు మీకు విషయం చెప్పమని పంపించారు. ప్రేమ్ మీద కంప్లైంట్ విత్డ్రా చేసుకొని అతన్ని స్టేషన్ నుంచి బయటకు తీసుకురండి. అటాక్ జరగడం ఏంటి? ఏమోనే, నాకు కూడా అర్థం కావట్లేదు. మీనాక్షి మనుషులంట ఇద్దరు వచ్చారు. ప్రేమ్ మీద కంప్లైంట్ విత్డ్రా చేసుకోమని మావయ్యని బెదిరించారు. మావయ్య ఎదురు తిరగడంతో మావయ్యని షూట్ చేయబోయి అత్తయ్యని షూట్ చేశారే. ఇప్పుడు మమ్మీకి ఎలా ఉంది? బుల్లెట్ తగలడం వల్ల అన్కాన్షియస్ కి వెళ్ళింది. నువ్వు త్వరగా రాజాను, నేను ఇప్పుడు వస్తున్నాను. అమ్మా జాను, అమ్మా 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 జాను, ఆగమ్మా. అమ్మా ఒక నిమిషం ఆగండమ్మా, మేడం గారు వచ్చారు, మాట్లాడి వెళ్తారు గాని. జాను అమ్మా, మా మేడం వచ్చారు, మాట్లాడి వెళ్ళండి అమ్మా. అమ్మా అవసరం లేదు, నేను ఇంటికి వెళ్ళాలి. ఆగండమ్మా, మాట్లాడి వెళ్ళండి అమ్మా. గాడ్, ఇది నన్ను చూసుంటే చాలా ప్రాబ్లం అయ్యేది. ఎక్కడున్నారు మేడం? ఇప్పటిదాకా మీకోసం ఒక అమ్మాయి వచ్చి ఎదురు చూసి చూసి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఎవరు తను? జాను అని ఇంతకు ముందు ఒకసారి గుళ్ళో పరిచయం అయింది మేడం. పాపం వాళ్ళ లవర్ని పోలీసులు తీసుకెళ్లారని ఇందాక ఏడ్చుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటే మీతో ఆ విషయం చెప్పి విడిపిద్దామని ఇక్కడ దాకా తీసుకొచ్చాను మేడం. నేను చేసింది కరెక్టే కదా మేడం? మేడం మేడం నేనేమైనా సమాజ సేవ చేస్తున్నానా? రోడ్డు మీద ఏడ్చుకుంటూ పోయే వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి? అంటే మేడం మీ పలుకుబడి ఉపయోగించి సాయం చేస్తారని. నిన్ను ఖతం చేస్తా. ఇంకోసారి ఇలా రిపీట్ అయితే నిన్ను ఫినిష్ చేస్తాను. నీకు ఆల్రెడీ చెప్పాను, తిక్క తిక్క వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండమని. ఇంట్లో మీనాక్షి ఉందని నీకు తెలుసు కదా, బయట వాళ్ళని ఎందుకో తీసుకొస్తావు? క్షమించండి మేడం. ఎవరికి అనుమానం రాకుండా చూసుకుంటావని నిన్నిక్కడ పెట్టుకుంది. ఏమైనా ప్రాబ్లం వస్తే నిన్ను ఫినిష్ చేస్తా. వెళ్ళు. ఇడియట్.
అసలు వాళ్ళు ఇంత దారుణం చేస్తారు అనుకోలేదు సార్. ఇప్పుడు ఆంటీ కండిషన్ ఎలా ఉందో ఏంటో. అదే ఆంటీ అడ్డు రాకుండా ఉంటే ఆ బుల్లెట్ మీకు తగిలేది కదా. నాకు తగిలిన బాగుండేదనిపిస్తోంది శాండీ. నా కోసం తన ప్రాణాలు అడ్డం పెట్టింది. డాడీ డాడీ మమ్మీకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా. వన్ అవర్ తర్వాత మళ్ళీ సేమ్ ఇంజెక్షన్ ఇవ్వు. ఓకే మ్యామ్. డాక్టర్, తను ఇప్పుడు ఎలా ఉంది? డోంట్ వరీ హర్షిత్ గారు, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. టైంకి తీసుకొచ్చారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. గాయం పూర్తిగా మానేంత వరకు ఆ షోల్డర్ కదలకుండా జాగ్రత్తగా చూసుకోండి. మెడిసిన్స్ రాసిస్తాను, అవి రెగ్యులర్గా వాడితే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు. ఒకసారి చూడొచ్చా? బట్ ఆవిడ ఇంకా స్పృహలోకి రాలేదు. 1 అవర్ తర్వాత స్పృహలోకి వస్తుంది, అప్పుడు వెళ్ళి మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అంతేకాదు, ఇంకో 12 అవర్స్ తర్వాత మీరు ఆమెను ఇంటికి కూడా తీసుకెళ్ళొచ్చు. బట్ మెడికేషన్ కంపల్సరీ. సరే అండి. డోంట్ క్రై, షీ ఈస్ ఆల్ రైట్ నౌ. అత్తయ్యకి డేంజర్ ఏం లేదని డాక్టర్ గారు చెప్పారు కదా. చూసావా జాను, ఆ మీనాక్షి ఎంత పనిచేసిందో. మన టైం బాగుంది కాబట్టి మీ అమ్మ ప్రాణాలతో ఉంది, లేదంటే గౌతమి వచ్చి వార్నింగ్ ఇచ్చినప్పుడే నాకు అనుమానం కలిగింది. కానీ ఇంతకు తెగిస్తారని అనుకోలేదు. మీనాక్షి ఇంత దారుణాన్ని కొడిగడుతుందని ఊహించలేకపోయాను. ప్రేమ్ మీద కంప్లైంట్ విత్డ్రా చేసుకోకపోతే మీనాక్షి మనుషులు నన్ను చంపేస్తానన్నారు. షూట్ చేశారు. నన్ను కాపాడడానికి మీ అమ్మ అడ్డొచ్చింది. నా ప్రాణాలు కాపాడి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. నువ్వు ప్రేమ 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 అంటూ ఆ ప్రేమ గాడి వెంట పడుతున్నావు. వాళ్ళు ఇప్పుడు ఎంత ఘోరం చేశారో చూడు. డైరెక్ట్గా నా ఇంటికి వచ్చి నన్ను షూట్ చేయాలని ప్లాన్ చేశారు. వద్దమ్మా, చూస్తుంటే ఇది ఇంతటితో ఆగేలా లేదు. ప్రేమ్ బయటికి రాకపోతే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ అటాక్ చేస్తారు. అది నా మీద కావచ్చు, నీ మీద కావచ్చు, ఎవరినైనా టార్గెట్ చేయొచ్చు. ఆ ఛాన్స్ నేను తీసుకోలేను. నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నాను. ఊరుకోజాను, మీ అమ్మకేం కాదులే.
ఆద్య, నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ విత్డ్రా చేసుకొస్తాను. టేక్ కేర్ ఆఫ్ జాను. ఓకే మావయ్య. డోంట్ క్రై. హర్షిత్ చంద్ర ప్రేమ్ మీద కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటాడంటారా? లేదా మనం వెళ్ళి వార్నింగ్ ఇచ్చామని ఇంకా పంతానికి పోయి ప్రేమ్ మీద సీరియస్ యాక్షన్ ఏమైనా తీసుకుంటాడంటారా? ప్రేమ్ తప్పు చేసి లాకప్లోకి వెళ్ళలేదు శ్రీరామ్. ఆ హర్షిత్ చంద్ర శాండీ కావాలని ప్రేమ్ని దొంగని చేసి జైలుకు పంపించారు. ఈ వేలో ఆలోచిస్తే మ్యాక్సిమం కేసు విత్డ్రా చేసుకోరు. పంతానికి పోయి ప్రేమ్ని టార్చర్ చెయ్యాలని చూస్తే ఏం జరుగుతుందో ఆ హర్షిత్ చంద్రకి మన గురించి బాగా తెలుసు. ఇలా ఎన్ని రోజులు చేయని తప్పుకి ప్రేమ్ శిక్ష అనుభవించాలి. ఆ హర్షిత్ చంద్రకి మనం చెప్పాల్సింది చెప్పాం. అతను చెయ్యాల్సింది చేయకపోతే చేయడు గౌతమ్ గారు. చేసేవాడే అయితే మనం తనతో మాట్లాడొచ్చినప్పుడే ప్రేమ ఆశ్రమంలో ఉండాలి. కానీ లేడు, ఇప్పటికీ రాలేదు. ఆలోచించుకోవాలి కదా శ్రీరామ్, టైం పడుతుంది. ప్రేమ్ని లోపలికి పంపించడానికి ఎంతో టైం పట్టలేదు. కేసు విత్డ్రా చేసుకోవడానికి ఇంకా టైం పట్టిందంటే హర్షిత్ చంద్ర ఆలోచించేది ప్రేమ్ని బయటికి తీసుకురావాలా వద్దా అని కాదు, ప్రేమ్ లోపలే ఉండేలా ఏం చేయాలి అని. పద్ధతిగా వినమని ఒక మాట చెప్పొచ్చు. వినకపోతే ఏం చేయాలో అదే చేద్దాం. ఇప్పుడు చేసింది సరిపోలేదా? చేసిన ఘోరం సరిపోలేదా? ఇంకా ఏం చేద్దామని ప్లాన్ చేస్తున్నారు? చంపేస్తారా? ఏం మాట్లాడుతున్నావు జాను? మీరు చేసిన అఘాయిత్యం గురించి మాట్లాడుతున్నాను. ఎన్నాడు మీ గురించి చాలా గొప్పగా అనుకున్నాను, కానీ మీలో ఇంత క్రూరత్వం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో మాకు అర్థం కావట్లేదు జాను. మీ మనుషులు మా ఇంటికి వచ్చి చేసిన అరాచకం గురించి మాట్లాడుతున్నాను శ్రీరామ్. మా మనుషులేంటి? మీరు పంపించిన మనుషులు. ప్రేమ్ మీద కేసు విత్డ్రా చేసుకోమని మీరు మా డాడీకి వార్నింగ్ ఇచ్చారు. అది మా డాడీ వినలేదని ఏకంగా మనుషుల్ని పంపించి దాడి చేశారు. చంపాలని కూడా చూశారు. బుల్లెట్ తగిలి ఇప్పుడు మా అమ్మ హాస్పిటల్లో ఉంది. దానంతటికీ కారణం మీరే. జాను, నువ్వు పొరపాటు పడుతున్నావు. అసలు మీ పేరెంట్స్ మీద మేమెందుకు అటాక్ చేపిస్తాం? అరే, మేం ప్రేమ్ని ఎలా బయటకు తీసుకురావాలని ఆలోచిస్తుంటే అసలు వాళ్ళెవరో ఎందుకు వచ్చారో కూడా మాకు తెలియదు జాను. మీరు నటించకండి. మీరు కాక మా డాడీ మీద ఎవరు అటాక్ చేస్తారు? ఆ అవసరం ఎవరికుంది? వాళ్ళు క్లియర్గా మీనాక్షి మనుషులు అని మీరు పంపిస్తే వచ్చామని చెప్పారు. ప్రేమ్ మీద కేసు విత్డ్రా చేసుకోకపోతే చంపేస్తామని బెదిరించారు. షూట్ కూడా చేశారు. మీనాక్షి గారు మీకు విషయం చెప్పమని పంపించారు. ప్రేమ్ మీద కంప్లైంట్ విత్డ్రా చేసుకొని స్టేషన్ నుంచి బయటకు తీసుకురండి, లేదంటే నేను షూట్ చేసేస్తాను. వీళ్ళతో మాట్లాడుతున్నా ఏసైగా. ఇప్పుడు మా అమ్మకి సీరియస్ గా ఉంది. మీరు ఇంతకి తెగిస్తారని నేను అసలు అనుకోలేదు.
మీరు మీనాక్షి చాలా గొప్పవాళ్ళని ఇన్ని రోజులు నమ్మాను, కానీ ఈ రోజు మా అమ్మ రక్తం కళ్ళారా చూశాక అర్థమైంది మీనాక్షి ఎంత కిరాతకురాలో, మీరెంత దుర్మార్గులో అని. జాను మతుండే మాట్లాడుతున్నావా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? శ్రీరామ్ నువ్వు ఆగు. జాను నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. మీ గురించి బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. మీతో ఇన్నాళ్ళు స్నేహంగా కలిసి ఉన్నాను కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మా అమ్మకి ఏమైనా జరిగిందో అప్పుడు చెప్తాను. జాను 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 మీనాక్షి ఎంత కిరాతకురాలో, మీరెంత దుర్మార్గులో అని. మా అమ్మకి ఏమైనా జరిగిందో అప్పుడు చెప్తాను. సారీ సార్, ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. ఎంక్వైరీ చేస్తున్నాం. ఖచ్చితంగా వాడి చేత నిజం చెప్పిస్తాం. నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నాను. ఏంటి సార్, ఏంటి మీరనేది? కంప్లైంట్ విత్డ్రా చేసుకోవటం ఏంటి? అవును ఇన్స్పెక్టర్, కొన్ని కారణాల వల్ల నన్ను కేసు విత్డ్రా చేసుకోమని నన్ను బలవంత పెట్టారు, నన్ను భయపెట్టారు. నాకు జరిగిన నష్టానికి కేసు విత్డ్రా చేసుకోక తప్పట్లేదు. ఏంటి సార్, మిమ్మల్ని భయపెట్టారా? అసలు ఎవరు సార్ వాళ్ళు? చెప్పండి సార్, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీనాక్షి మనుషులు. మీనాక్షినా? అవును సార్, మీనాక్షి మనుషులు నా ఇంటికి వచ్చి అటాక్ చేశారు, నన్ను షూట్ చేశారు. ఆ టైంలో నా భార్య అడ్డొచ్చింది. నాకేం కాలేదు కానీ నా భార్య తీవ్రంగా గాయపడింది. నా భార్య ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. నో నో అంకుల్, మీరు పొరపాటు పడుతున్నారు. లేదు, మీనాక్షి మేడం మనుషుల్ని పంపడం ఏంటి? ఇది అబద్ధం, ఇది అబద్ధం, పచ్చి అబద్ధం. ఏ విషయమైనా మేడం డైరెక్ట్గా వచ్చి మాట్లాడతారు, కానీ ఇలా మనుషుల్ని పంపించడం, అటాక్ చేయించడం చెయ్యరు. చెయ్యరు కాక చెయ్యరు. ఆవిడ క్యారెక్టర్ అది కాదు. రేయ్, ఆపరా నీ నాటకాలు. ఇంకా ఎందుకురా నాతో దాగులు మూతలాడతారు? సార్, చేసింది చాలు. ఈరోజు ఇంతవరకు వచ్చారంటే రేపు మా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. ఎస్ఐ గారు, వాడిని వదిలేయండి. నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నాను. సార్ సార్, ఒక్కసారి ఆలోచించండి. ఇదిగోండి. ఒక్కసారి ఆలోచించండి సార్. ఇంత జరిగాక లాస్ట్ మినిట్లో విత్డ్రా చేసుకోవటం ఏంటి సార్? మీరేం భయపడకండి సార్, నేను మీకు సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. వాడి చేత మీనాక్షి ఎక్కడుందో నిజం చెప్పిస్తాను. ఆలోచించడానికి ఏం లేదు ఎస్ఐ గారు. మీనాక్షి అంతా చాలా పకడ్బందీగా చేస్తోంది.
మీనాక్షి తను అనుకున్నది పూర్తయ్యే వరకు బయటికి రాదు. ప్రాణం పోయినా మీనాక్షి ఎక్కడుందో వీడు చెప్పడం. వీడిని ఇప్పుడు వదిలేకపోతే మీనాక్షి నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంది. వద్దు సార్, జరిగింది చాలు. వాడిని రిలీజ్ చేయండి. తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది. ఏం జరిగినా ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీ ఇష్టం సార్, ఇట్స్ యువర్ చాయిస్. చెప్పు జాను. డాడీ, ప్రేమ్ మీద కంప్లైంట్ విత్డ్రా చేసుకోవద్దు. జాను, అవును డాడీ, మీరు విన్నది కరెక్టే. ప్రేమ్ మీద మీరు పెట్టిన కేసు విత్డ్రా చేసుకోవద్దు, అలాగే ఉండనివ్వండి. జాను, నువ్వేనా మాట్లాడేది? ఎందుకు? ఎవరు ఎలాంటి వారో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది డాడీ. వాళ్ళ ఇంటికొచ్చి బెదిరిస్తే మనం భయపడిపోవాలా? అవసరం లేదు డాడీ. మనమేంటో కూడా వాళ్ళకి తెలిసేలా చేద్దాం. అమ్మకి తగిలిన గాయానికి మనం తిరిగి సమాధానం చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారో చేసుకోనివ్వండి. మనం చేయాల్సింది మనం చేద్దాం. మీరు మాత్రం కంప్లైంట్ వెనక్కి తీసుకోవద్దు డాడీ. అది కాదు జాను. మన జాగ్రత్తల్లో మనం ఉందాం డాడీ. మీనాక్షి కూడా దొరుకుతుంది, తను కూడా అరెస్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఆ హర్షిత్ చంద్రకి ప్రధాన శత్రువి. తన బిజినెస్లు తన పనులు అన్నీ పక్కన పెట్టి నీకోసం గాలిస్తున్నాడు. ప్రేమ్ అక్కడ లాక్డౌన్, నువ్వు ఇక్కడ లాక్డౌన్. ఇక నెక్స్ట్ బ్యాలెన్స్ ఉంది శ్రీరామ్, గౌతమి. నన్ను టచ్ చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. ఇప్పటిదాకా జరిగింది జస్ట్ శాంపుల్. अब आएगा असली मजा, देखते रहो.